హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 దీనికి సంబంధించి కోర్టు కేసులో భాగంగా ప్రతి సెంటర్, ప్రతి స్టేట్ మొత్తం రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, స్టూడెంట్ ఐడెంటిటీ బయటికి తెలియకుండా. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే చేశారు, మొత్తం రిజల్ట్ అయితే విడుదల చేశారు. మీరు చూసుంటారు, exams.nta.ac.inలో చూడకుంటే ఒకవేళ చూడండి, మీరు అందులో ఉంది. సో మీరు నీట్కు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రిజల్ట్ ప్రతి స్టేట్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయో ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క విండో, దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా బాక్స్లో మొత్తం మార్క్స్ పీడిఎఫ్ వచ్చే విధంగా అయితే ఉంది. మీకు ఏ సెంటర్ డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోవచ్చు. 550 ఎబో ఎన్ని ఉన్నాయి, 600 ఎబో ఎన్ని ఉన్నాయి అని అక్కడ మీరు మాన్యువల్గా చూడొచ్చు. లేకపోతే ఇప్పుడు 2 స్టేట్స్, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ ఎంతలా పెరిగిందంటే ఈ మార్క్స్ని అనాలిసిస్ చేసి కూడా చెప్పే విధంగా అయితే మొత్తం ఒక బాక్స్ల రూపంలో ఒక పేజ్లో మొత్తం ఓన్లీ మార్క్స్ మాత్రమే ఇచ్చారు. సో మార్క్స్ ఎన్ని ఉన్నాయి అని చూసినప్పుడు కాస్త పరిశీలిస్తేనే 550 ఎబో చాలా మార్క్స్ అయితే కనిపించాయి కొన్ని సెంటర్స్, నేను ఇప్పటివరకు అయితే అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో అదే చూస్తూ ఉన్నాను, అండ్ చూస్తుంటే కాస్త కాంపిటీషన్ అయితే కాస్త ఎక్కువగానే ఉంది. మనకు లోకల్ లిస్ట్ వస్తే ఏంటంటే మొత్తం మనకు 1 to కింది వరకు డిసెండింగ్ ఆర్డర్లో మార్క్స్తో ఇస్తారు ప్రతి కేటగిరీ, ప్రతి రీజియన్, అండ్ అది ఒక డీటెయిల్డ్గా ఉంటుంది. ఆ లోకల్ లిస్ట్ కూడా మీకు 22 నాటికి వేసుంటే 24, 25 వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేంటంటే దీంతో ఒక అంచనా అయితే వస్తుంది. ఏంటంటే అది మార్క్స్ అయితే పెరిగాయి, ఎవరు కాదని లేని విషయం. కానీ వేరే స్టేట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్న సెంటర్లో వాళ్ళ న్యాయవాదులైనా స్టూడెంట్స్ అయినా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఆ మార్క్స్ అని. సో ఒక సెంటర్లో ఇన్ని మార్క్స్ ఎందుకున్నాయి అని వాళ్ళు 22 నాడు క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని జడ్జికి చూపించవచ్చు. సో ఫలానా సెంటర్లో మొత్తం 550 ఉన్నాయని చెప్పి. సో లీక్ సెంటర్ అంతా కాదు కదా, కొందరికి మాత్రమే లీక్ అవుతుంది. లీక్ అయిన మాట వాస్తవమే, కాకపోతే ఇది మొత్తం దేశవ్యాప్తంగా లీక్ అయిందా లేదా అనేది వాళ్ళ డౌట్. సో ఇప్పుడు మీకు వచ్చిన రిజల్ట్‌ని బట్టి మీకైతే ఒక కాంపిటీషన్ అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇలా ఓపికగా ప్రతి సెంటర్ చూస్తే ఐడియా వస్తుంది. లేకపోతే ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉపయోగించి కూడా దీన్ని చేయొచ్చు. సో దీని అనాలిసిస్ ఏంటి, ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది కూడా నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కాంపిటీషన్ ఉందనేది కూడా చెప్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో.